తీయాలో రియల్గా వర్మ గారికే సాధ్యం అది. ఎందుకంటే ఆ స్టోరీ కూడా నిజంగా చెప్తున్నా మనకి రియల్గా అప్పట్లో జరిగిన స్టోరీ తీసిరు. ఏడ మాత్రం తప్పిదం ఏడ జరగలేదు. సినిమా హైలైట్ అంటే జగన్ అట్లా చేయడం, ఆయన హీరో గారు పోషించడం, యాక్టింగ్ నచ్చింది నాకు, చాలా బాగుంది. ఇలా ఒక పవన్ కళ్యాణ్ చూపిస్తారు, ఒక చిరంజీవి చూపిస్తారు, నరేంద్రబాబు చూపిస్తారు అని అందరిని పెట్టి తీసిన సినిమా. ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా చేసిండు. కాకపోతే ఒక సినిమా ప్రకారం చూసుకోవాలి కానీ మనం వేరే తప్పుగా అర్థం చేసుకోవద్దు. సినిమా మాత్రం హైలైట్ ఉన్నది. నిజంగా చెప్పంటే హీరో యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. హీరో యాక్టింగ్ లో సూపర్ చేసిండు. అంటే సినిమా చూడడానికి మాత్రం హార్ట్ టచింగ్ ఉంది. నిజంగా చెప్తున్నా, ఆయన రియల్ గా ఎట్లా కష్టపడి సీఎం అయిండో అన్నట్టు రియల్ గా అప్పట్లో సీఎం ఎట్లా అయిండో చూపించిండు. అంతేగాని వేరే తీరుగా చూపించాడు. నిజాయితీగా వచ్చి నిజాయితీగా గెలిచి చూపించింది సీఎం అయినా. అంటే దారుణంగా చూపించుకోమన్నది. కాకపోతే స్టోరీ తగ్గట్టు సినిమాలో ఏం చూపించాలో అదే చూపించి కానీ వేరే తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక సినిమా ప్రకారం చూడాలి. ఆయన ఎలా కష్టపడి ఎలా వచ్చిందో సీఎం అయ్యి ఎలా అయిందో జగన్, అది ఆయన లైఫ్లో ఎట్లా జైలుకు పోయి ఎట్లా బయటకు వచ్చి మళ్ళీ ఎట్లా గెలిచిండు అది సినిమా చూపించిండు. అంతేగాని వేరే ఉద్దేశం కాదు. ఒక సినిమా ప్రకారమే చూసుకోవాలి అంతే. 100% అవుతుంది. 100% అవుతారు. కాకపోతే రియల్ లైఫ్లో నాకు జరిగింది కాబట్టి ఇన్స్టిట్యూట్ అలా చూపించారు సినిమా. అండ్ నెక్స్ట్ టైం కూడా కంపల్సరీ 100% సీఎం అవుతాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిజాయితీగా ఉన్న కంపల్సరీ ఎక్కడైనా ఫలితం ఫలిస్తుందని ఒక నిజాయితీ ఒక జగన్ పట్టుదల. ఇది నెగిటివ్ అనేది ఏం లేదు. సినిమా ప్రకారం సినిమా లెక్క చూసుకోవాలి అంతేగాని మనం వేరే తీరు తప్పగా అర్థం చేసుకోవద్దు. కానీ చూడాలంటే సినిమా మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కరు యాక్టింగ్ మాత్రం బాగుంది. ఒక చిరంజీవి కూడా అలా చూడడం కానీ ఒక వెరైటీ ఉన్నాడు. ఒక చిరంజీవి, ఒక పవన్ కళ్యాణ్, నరేంద్ర బాబు, అంటే తీయడం అంటే ఆయన కథ, ఆయన ఒక డైరెక్టర్ పని అది. సినిమా తీయడము, మనం ఆడియన్స్ చూడడం, ఒక ఎంజాయ్ చేయడము అంతేగాని వేరే తప్పుగా అర్థం చేసుకోవద్దు. సినిమా లెక్క చూడాలి, ఎంజాయ్ చేయాలి, అంతకుమించి